గుడ్ మార్నింగ్. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఒక అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానమును సిద్ధపరిచి మనందరితో మాట్లాడి మనలను బలపరచాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనమును చదువుకుందాం. పొరుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడుకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. దేవాది దేవుడు తానే ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవాది దేవుడు పలుకుతూ ఆయన అంటూ ఉన్నారు, పొరుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకండి. ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం అండి. దేవాది దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను చూచి దేవుడు పలుకుతూ ఉన్నాడు, మీరు స్వల్ప జనముగా మీరు ఉంటున్నారు, కొద్దిమందిగా ఉన్నారు, అణగద్రొక్కబడుతూ ఉన్నారు, శ్రమలో ఉన్నారు, కష్టాలు ఎదుర్కొంటున్నారు. మీరు భయపడకండి, నేను మీకు సహాయం చేయించు ఉన్నాను. దేవుడు ఈరోజు మనకు సహాయం చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు ఎంతోమంది ఈ వాగ్దానం చూస్తూ మీకున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు భయపడుతూ ఉన్నారు. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, బిడ్డల నుంచి మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి మీరు భయపడుతూ ఉన్నారు. మీ యొక్క భవిష్యత్తును గురించి మీరు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీకు భయం కలుగుతూ ఉంది. ఈరోజు ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం అండి. భయపడకండి, నేను మీకు సహాయం చేస్తాను. ఈరోజు ఎన్నో విషయాల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది యవన బిడ్డలు, మేము బాగా చదువుకున్నాం కానీ మంచి ఉద్యోగాలు రావడం లేదు. మీరు ప్రార్థన చేస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతమందికి వివాహం అయ్యింది కానీ సంతాన భాగ్యం లేదు. ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు. కొంతమందికి వివాహం కావడం లేదు, వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు వాగ్దానం ఇస్తున్నారు, నేను మీకు సహాయం చేస్తాను, భయపడకండి. మీకున్నటువంటి పరిస్థితిని బట్టి భయపడకండి. భవిష్యత్తును గురించి మీరు ఆలోచన చేస్తున్నప్పుడు భయం కలగవచ్చు, కానీ ధైర్యంగా ఉండండి. ఈరోజు దేవుడు సహాయము చేయబోతూ ఉన్నాడు. ఏ వాగ్దానం అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేస్తున్నారో ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడు. అనేక సమయాలు పరిస్థితులను చూసి భయపడతాం. శిష్యులు కూడా తుఫానును చూసి భయపడ్డారు. నీళ్ళన్నీ కూడా దోణిలోనికి వస్తూ ఉన్నాయి. దోణి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ పరిస్థితులు చూస్తే వారి యొక్క ప్రాణాలు దక్కేలాగా లేవు. మరణము దగ్గరగా ఉంది. ఆ దోణి మునిగిపోయే పరిస్థితుల్లో ఉంది. ఏం చేయాలో దిక్కు తోచినటువంటి స్థితిలో శిష్యులు ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. ప్రభు అంటున్నారు, ఎందుకు భయపడుతున్నారు? మీకు విశ్వాసం లేదా? నేను మీకు సహాయం చేస్తానన్నటువంటి నమ్మకం మీకు లేదా అని దేవాది దేవుడు వాడిని గద్దించి అక్కడ సహాయం చేసినట్లుగా, తుఫానును నిమ్మలపరిచినట్లుగా వాక్యాలు మనం చూస్తాం. నిజమే, ఈరోజు దేన్ని బట్టి మీరు భయపడుతున్నారు? దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీకు సహాయం చేయబోతున్నాడు. ప్రతి కష్టంలో, సమస్యలో, ఇబ్బందులో ప్రతి ఒక్కరిని నడిపించి తన కృపను అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నారు. అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు. శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం ఇచ్చారు ప్రభా. ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చండి. భయపడవద్దు అని సెలవిచ్చారు. సహాయం చేస్తానన్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి, ఆదరించండి, నడిపించండి, సమాధానము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.